మల్కాజ్గిరిలో మరోసారి రాజకీయ రచ్చ మొదలైంది. నేరేడ్మెట్లో ఎంపీ ఈటెల రాజేందర్ వర్సెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిగా మారింది. రైల్వే బ్రిడ్జి శంకుస్థాపన విషయంలో గొడవ జరిగింది. కేంద్రం నిధులతోనే బ్రిడ్జి ఏర్పాటవుతుందన్న ఎంపీ ఈటెల అనటము, ఇక తమ పోరాటంతోనే మంజూరు చేశారంటూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ మాట్లాడటము, ఇది ఈటెల మర్రి రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదంగా మారింది. దీంతో కూడా రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పుడు బ్రిడ్జి పేరిట ఒక రాజకీయ యుద్ధం జరుగుతుందని చెప్పాలి. ఈటెల వర్సెస్ మర్రిగా మారింది. మరి ఈ వ్యవహారం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ని అడిగి తెలుసుకుందాం. మహేష్, రైల్వే బ్రిడ్జి వ్యవహారం కాస్త ఈటెల వర్సెస్ మర్రి రాజశేఖర్ అన్నట్లుగా మారినట్లు తెలుస్తుంది. పూర్తిగా ఈ వివాదం గురించిన డీటెయిల్స్ ఏంటి? సో మరోసారి ఈరోజు నేరేడ్మెట్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కూడా మేము పోరాటం చేస్తున్న ఈ బ్రిడ్జికి నిధులు వచ్చాయని వాళ్ళు, మరోవైపు బీజేపీ వాళ్ళు కూడా మేము పోరాటం చేస్తున్న ఈ బ్రిడ్జికి నిధులు మంజూరని ఇద్దరి మధ్య వాగ్వాదం అయితే గట్టిగానే జరిగింది. ఒక విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చెదురుముదురుగా తోపులాట కూడా ఒకరి మీద ఒకరు, అంటే తీవ్రమైన వాగ్వాదం కూడా ఇక్కడ మనకు జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రతిసారి మల్కాజ్గిరిలో కూడా గతంలో కూడా జరిగింది. గతం వార క్రితం రెండు వారాల క్రితం కూడా ఇదే తరహా క్రెడిట్ వార్ కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. పచ్చబోలర్లో కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన సందర్భంగా సేమ్ ఇదే బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్త ముందు మన వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది పూర్తిగా బ్రిడ్జి ప్రారంభించే కార్యక్రమం సమయంలోనే ఈ పొలిటికల్ వార్ అనేది, క్రియేటివ్ వార్ అనేది జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎస్ మహేష్, అంటే ఈ బ్రిడ్జి గురించి క్రెడిట్ ఎవరికి దక్కాలి అన్న దాని మీదే ఇప్పుడు ఈ వివాదం చెలరేగింది అనుకోవాలా? మొత్తానికైతే ఒక విధంగా అదే చూసుకోవాలి. ఎందుకంటే ఒక వర్గం, ఒక సైడ్ ఏమో బీజేపీ వాళ్ళు మేము పోరాటం చేస్తున్న కేంద్రం నుంచి నిధులు ఇప్పించి బ్రిడ్జి మంజూరు చేశామని వాళ్ళు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేము కూడా పోరాటం చేస్తాం, మేము ధర్నాలు చేస్తామని వాళ్ళు. ఒక విధంగా క్రెడిట్ వారెంట్ గా మనకి స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ క్రెడిట్ కోసమే వార్ జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అటు ఒకవైపు ఏమో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఒకవైపు బీజేపీ కార్యకర్తలు భారత్ మాతకు జై అంటున్నారు, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా కొద్దిగా ఆ వాగ్వాదం కార్యకర్త మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కూడా కలగజేసుకుని, అక్కడ ఈటెల ఎంపీ కూడా కలగజేసుకుని అక్కడ పరిస్థితి కొంతమేర అదుపు తెచ్చినట్టుగా మనకు కూడా తెలుస్తా ఉంది. అయితే మహేష్, మొత్తం కూడా ఈ బ్రిడ్జి వ్యవహారంలోనే ఇప్పుడు మొత్తం కూడా ఈటెల వర్గీయులు వర్సెస్ మర్రి రాజశేఖర్ వర్గీయులుగా వ్యవహారం మారినట్లు తెలుస్తుంది. అయితే ఈ బ్రిడ్జి నేపథ్యం అంటే ఎలా చూడాలి, ఏం చూడాలి? అంటే ఈ బ్రిడ్జి కూడా చాలా మంది అక్కడ ఉన్న ప్రజలకి, రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రజలకి చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ రాకపోకలకి ఉండడానికి కోసం అక్కడ మెయిన్ గా అక్కడ నేరేడ్మెట్లోని రైల్వే బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కోసం కదా అనేక సంవత్సరాలుగా అక్కడ ప్రాంత ప్రజలు కానీ, అక్కడ వివిధ పార్టీలు కూడా అనేక మంది ఇక్కడ పోరాటం, ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రైల్వే అండర్ బ్రిడ్జి ఉంటే ప్రజలకి రాకపోకలకి చాలా సులభంగా ఉంటుందనేసి గత బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అన్ని విధాల పార్టీలు కూడా వాళ్ళు కూడా ధర్నాలు కూడా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ ముఖ్యంగా అక్కడ ప్రజల దృష్టిలో మెయిన్ బ్రిడ్జి అక్కడ ఏర్పాటు కావాల్సిన ముఖ్య ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ శంకుస్థాపన, ఈ రాజకీయ కార్యక్రమం వస్తే దానికి రాజకీయ రంగు పులుపుకొని ఒక ప్రతిసారి వివాదంగా మారుతుంది. ఒక మల్కాజ్గిరి ప్రాంతంలోనే ఏ బ్రిడ్జి అయినా, ఏ శంకుస్థాపన అయినా సరే అక్కడ మెయిన్ గా అక్కడ బీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రాంత ప్రజలకి ఆ బ్రిడ్జ్ అనేది, రైల్వే అండర్ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రైలు రాకపోకల వల్ల కొన్ని స్థానిక మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బ్రిడ్జ్ కనుక పూర్తయితే వాళ్ళ రాకపోకలని సులభంగా జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ నేపథ్యంలోనే ఈ బ్రిడ్జ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, రాకపోకలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్రెడిట్ మాకంటూ కూడా ఈ వివాదం జరుగుతోంది. అవునవును, మొత్తం ఇద్దరి మధ్య ప్రధానంగా. ఎందుకంటే ఇప్పుడు రానున్న జిహెచ్ఎం సెలక్షన్ రానున్నాయి. జిహెచ్ఎం సెలక్షన్ కూడా కొద్దిగా ఎలక్షన్స్ రానున్నాయి. మా పార్టీ కూడా ఇరు పార్టీల మధ్య వారు గట్టిగా నడుస్తుంది. ఎందుకంటే రానున్న ఎలక్షన్ లో ప్రజల ఓటు ముఖ్యం కాబట్టి ఓట్లు ఈ తరహా కూడా మేము రాజకీయంగా లబ్ధి పొందొచ్చని కొన్ని అక్కడ ఉన్న పార్టీ కూడా ఆలోచనలో మనకు స్పష్టం అవుతా ఉంది. అయితే అక్కడ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగిందా? ఇరు వర్గాల మధ్య ఏం జరిగింది?
ఆ ఇరు మధ్య పోటాపోటీ నినాదాలు తీసుకున్నారు. ఒక విధంగా బీఆర్ఎస్ వాళ్ళేమో జై తెలంగాణ అంటూ, మరోవైపు బీజేపీ వాళ్ళు భారత మాతకు జై అంటూ ఆ పోటాపోటీ నినాదాలు కూడా చేసినట్టుగా మనకు కొన్ని విజువల్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పాటు అక్కడ పోలీసులు, కొంతమంది అధికారులు, ఈవెన్ ఎంపీ కూడా కలగజేసుకొని శాంతింపజేసినట్టు మనకు తెలుస్తా ఉంది. రాజశ్రీ, రైట్, స్టే విత్ us మహేష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక మల్కాజ్గిరిలో మరోసారి రాజకీయ రచ్చ మొదలైందని చూడాలి. నేరేడ్మెట్లో ఎంపీ ఈటెల రాజేందర్ వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నట్లుగా మారింది. ఇరు కార్యకర్తలు కూడా ఎవరికి వాళ్ళు కూడా నినాదాలు చేసుకుంటూ ఉన్నారు. రైల్వే బ్రిడ్జి శంకుస్థాపన విషయంలో ఈ గొడవ చెలరేగింది. కేంద్ర నిధులతోనే బ్రిడ్జి ఏర్పాటవుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ అనటం, లేదు తమ పోరాటంతోనే మంజూరు చేస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అనటంతో కూడా ముఖ్యంగా కూడా ఈ బ్రిడ్జికి ఒక రాజకీయ ప్రాముఖ్యత ఉందని చూడాలి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ, మరొక వైపు చూస్తే కనుక రాబోయేటువంటి ఎన్నికలకు కానీ, మరొకటి ఇక్కడ ఉన్నటువంటి గత కొంతకాలంగా కూడా ఈ బ్రిడ్జ్ మీద పోరాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పటి నుంచో ఇక్కడ బ్రిడ్జ్ కావాలి అని కోరుకుంటున్నారు. సో దీంతో కూడా ఈ క్రెడిట్ మాకు దక్కాలంటే మాకు దక్కాలన్నట్లుగా కూడా ఇప్పుడు ఈ మొత్తం కూడా ఈటెల వర్సెస్ మర్రి రాజశేఖర్ రెడ్డి వర్గీయులుగా ఈ వ్యవహారం మారింది.